స్పెషల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన లేటెస్ట్ రిఫార్మ్. ఇది అన్ని స్టేట్లలో ఖచ్చితంగా అమలు చేస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకు అంటే బంగ్లాదేశ్ నుంచి ఇతర సరిహద్దు దేశాల నుంచి ఇండియాలో వచ్చి అక్రమంగా వలస వచ్చి పర్మిషన్ లేకుండా వలస వచ్చి అక్రమంగా బార్డర్ క్రాస్ చేసి ఇండియాకి వచ్చి ఇండియా యొక్క సిటిజన్గా దొంగ ఆధార్ కార్డులు, దొంగ రేషన్ కార్డులు, దొంగ ఎలక్షన్ ఓటర్ లిస్టులు తీసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, సరైన గుర్తింపు లేకుండా ఇండియా యొక్క ఏవైతే రాయితీలు ఉంటాయో అన్ని రాయితీలు రేషన్ తీసుకోవడం కానీ ఇతర ప్రభుత్వ పథకాలన్నీ అనుభవించడం అన్నీ చేస్తున్నారు దొంగతనంగా, దొంగ ఓట్లతో. పైగా దొంగ ఓట్లు వేస్తున్నారు. దొంగ ఓట్లు వేసి భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువ ఉంది. వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా జరిగిన సర్వేలో 50 లక్షల పైగా ఈ దొంగ ఓటర్లు దొరికారు. అదే ఓట్లతో ఇన్ని సంవత్సరాలు మమతా బెనర్జీ లాంటి యాంటీ ఇండియన్స్ ఆ రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. కేవలం ఒక వర్గానికి ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే చేస్తూ ఇన్ని రోజులు రాజకీయం చేసింది. అట్లాగే ఇప్పుడు తమిళనాడులో జరుగుతుంది. తమిళనాడులో తిరుప్పంకుండ్రం, అక్కడ ఒక దీపం వెలిగించడమే తప్పని చెప్పే పరిస్థితికి వస్తుంది. అక్కడ హిందువులకు స్వేచ్ఛ లేదు. హిందూ కొండ మీదకి ఇతర మతాల వాళ్ళు వచ్చి ఆ కొండే మాదంటున్నారు. అసలు ఇతర మతాల వాళ్ళకి హిందూ కొండలపైన పని ఏంటి? అక్కడ దీపం వెలిగించడానికే పర్మిషన్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది వాళ్ళ పనులు చేసుకోవడానికి, వాళ్ళ పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి. అంత దారుణమైన పరిస్థితుల్లో తమిళనాడులో ఉంది. ఇలాంటి చోట ఎస్ఐఆర్ లాంటివి జరిపి నిజమైన భారతీయులు ఎవరు, విదేశాల నుంచి వచ్చి అక్రమంగా వలస ఉంటున్న వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ తరిమి కొట్టడమే సరైన పని. లేదు అంటే ఇండియా కూడా ఒక టెర్రరిస్ట్ కంట్రీగా మారే పరిస్థితులు వచ్చేస్తాయి. భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అది ఖచ్చితంగా ఎస్ఐఆర్ అనేది 100% అందరూ సహకరించి మనం ఆ ఫిల్టరింగ్ అనేది జరిగి దొంగ ఓట్లు అనేవి నశించేటట్టు చేయాలి. ఇప్పుడు ఇక్కడైతే ఎవరినైతే దొంగ ఓట్లుగా తీసేసి తరిమేశారో వాళ్ళే బంగ్లాదేశ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి అక్కడ ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారు. హిందువులందరినీ చంపుతూ, ఉరిదీస్తూ, కాల్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళకి మనం అనవసరంగా ఇండియాలో ఇన్ని సంవత్సరాలు పోషించడం అవసరమా? వీళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఎంతో గట్టిగా ఉద్యమం చేసేయాలని ట్రై చేస్తుంది. దాంట్లో ఎస్ఐఆర్లో తప్పేముంది? ఎవరైతే ఇండియన్ కాదో వాళ్ళని మాత్రమే తరిమి కొట్టాలని చూస్తున్నాము. అన్యాయంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళని తరిమి కొట్టాలని చూస్తున్నాము. దాంట్లో ఎక్కువ మంది రోహింగ్యా ముస్లిం బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు మనం అనుభవిస్తున్న కష్టం చూస్తున్నాం కదా. ఇండియా మీదకి యుద్ధం వచ్చేస్తాం, ఇండియాని నాశనం చేసేస్తాం అని చెప్పి చెప్తున్నారు. మనం పెంచి పోషించిన పాము అది. ఇండియాని రిస్క్లో పెట్టి ఇందిరాగాంధీ వాళ్ళకి స్వతంత్రం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారు.